అందరికీ నమస్కారం. భక్తి ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః. ముందుగా మీకు శ్రావణ మాస శుభాకాంక్షలు. అమ్మ, మీకు వీక్షించేటటువంటి అంటే మీ ఛానల్ ద్వారా ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరికీ కూడా సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుగాక. ధన్యవాదాలు గురుగారు. గురుగారు, అయితే మనకి రాబోయే ఆదివారం కమింగ్ పుత్రదా ఏకాదశి. అసలు పుత్రదా ఏకాదశి అంటే ఏంటి? అసలు దాని విశిష్టత ఏంటి? అమ్మ, ఇది శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించినటువంటి అతి విశేషమైనటువంటి పండగ దినాలలో మనకి సంవత్సరానికి 2 సార్లు వస్తుంది ఈ యొక్క విశేషమైనటువంటి పండగ దినం. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. అంటే విష్ణువుకు సంబంధించినటువంటి అతి పవిత్రమైనటువంటి పండగ ఇది. ఎందుకంటే మనకి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి ఒకటి వచ్చింది. ఆ విశిష్టత చతుర్మాస వ్రతం ప్రారంభమైంది. అక్కడి నుంచి వచ్చేటటువంటి వాటిల్లో ఇది రెండవది. ఏకాదశి మనకి 2 రకాలుగా వస్తుంది. బహుళపక్షంలో వస్తుంది, శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశి. అయితే పౌర్ణానికి ముందు వచ్చేటటువంటి ఈ ఏకాదశుల్లో ఎక్కువగా పర్వదినాలు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే చంద్రుడి యొక్క షోడశ కళలన్నీ కూడా ఎక్కువగా మన భూ వాతావరణం మీద, ప్రకృతి మీద పడి ప్రకృతిని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ దానికి దగ్గరగా ఉంటూ, అంటే దైవానికి దగ్గరగా ఉండేటటువంటి జీవరాశుల్లో మానవ జీవరాశి గొప్పది. అందుకనే మా మనిషికి, అంటే మాది స్త్రీకైనా పురుషుడికైనా భగవంతుడు విశేషమైనటువంటి బుద్ధి సంపదనిచ్చాడు. జంతువులకి ఉండేటటువంటి అవయవ భాగ్యము మనిషికి ఉన్నాయి. ప్రతిదీ ఎక్కడా కూడా లోపం చేయలే. ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటాయి అవన్నీ కూడా. కానీ మనకి బుద్ధిని ఇచ్చాడు. వాటికి జ్ఞానం ఉంటుంది, వాటికి బుద్ధి ఉంటుంది. కానీ ఆ బుద్ధితో వాటి భాష వాటికి ఉంటుంది, మన భాష వాటికి ఉంటుంది. కానీ ఈ యొక్క మనిషి తన యొక్క పంచేంద్రియ నిగ్రహాన్ని సలుపుకోలేక, ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో ఈ విశిష్టత పుత్రదా ఏకాదశి అనేటటువంటిది చాలా గొప్ప విశేషత్వాన్ని కలిగి ఉంటుందమ్మా. ఓకే. అంటే పుత్రద అంటే సంతాన భాగ్యాన్ని కలుగజేసేటటువంటి ఏకాదశి. వాటిల్లో మనకి శ్రావణ మాసంలో జూలై ఆగస్టులో వచ్చే శ్రావణ మాసంలో ఈ ఏకాదశి ఒకటైతే, పుష్యమాసంలో ఇంకోటి వస్తుంది మనకి. ఇట్లాగే ఏకాదశి, పుత్రదా ఏకాదశి. ఈ రెండింటిని ఎవరైతే పట్టుకుంటారో, ఏ విధంగా ఉపవాస దీక్షలతో, అంటే భగవంతుడి దగ్గరగా ఆయన యొక్క నామస్మరణని పునశ్చరణ చేసుకుంటూ లోపల దైవికంగా ఆ విష్ణుమూర్తిని కావచ్చు, లేకపోతే సంతాన వేణుగోపాల స్వామిని కావచ్చు, ఎక్కువగా లోపల స్మరించేటటువంటి వాళ్ళు విష్ణువుని అధికంగా ఆరాధించితే కనుక ఆ రోజున, అంటే దైవికంగా, శారీరకంగా, మానసికంగా, బుద్ధిపరంగా, వాక్కుపరంగా మొత్తము సర్వము నీదే. ఈ స్థితికారకుడే కదా విష్ణుమూర్తి. స్థితి అంటే ఏంటి? మనం ఇంట్లో ఉండాలన్నా, వంట చేసుకోవాలన్నా, చేసుకుంది తినాలన్నా, తిన్నది పోవాలన్నా ప్రతి స్థితికి కారకుడు ఆయనే. మరి సృష్టిని డెవలప్ చేయాలంటే ఒక స్త్రీని, ఒక పురుషుణ్ణి భగవంతుడే ఆయనే ఏర్పాటు చేశాడు. ఏర్పాటించి నాయన చక్కగా సంతానాన్ని వృద్ధి చేసుకోండి, సృష్టి ధర్మాన్ని అవలంబించండి, తర్వాత ఒక సమయం వచ్చేసరికి దైవం మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయమని ఆయన నిర్ణయిస్తే, దానికి ప్రకృతికి వికృతిగా మనందరం కూడా ప్రవర్తిస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా భార్యాభర్తలు గుర్తుంచుకోండి, వివాహం అయిన వాళ్ళు కానీ, వివాహం అయిన తర్వాత నేను ఇన్ని సంవత్సరాలు సంతానానికి మేము దూరంగా ఉంటాము, మేము దీర్ఘకాలికంగా 4-5 సంవత్సరాల తర్వాతే పిల్లల్ని కంటాము అనేటటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. మీ అంతటా మీరే శాపాన్ని విధించుకుంటున్నారే తప్ప ఏ గ్రహదోషాలు మిమ్మల్ని ఆపట్లేదు, శపించట్లేదు. ఏ దైవము మిమ్మల్ని, పితృదోషాలు మిమ్మల్ని శపించట్ల. సంతానం లేదనగానే పితృదోషాలు, సర్పదోషాలు, కుజదోషాలు కాదు. ముందు మీలో మానసిక దోషం ఉంటే ఎవడేం చేస్తాడు? భార్యాభర్తలు పెళ్ళిళ్ళు చేసుకోవటమే 35 ఏళ్ళకి చేసుకుంటున్నారు. 40 ఏళ్ళు వచ్చేసరికి మేము ఇప్పటికీ 16 ఏళ్ళ పడుచు పిల్లలం అనుకుంటున్నారు. 40 ఏళ్ళ వాళ్ళు, 44 ఏళ్ళ వాళ్ళు. మీరు 18 ఏళ్ళకి, 22 ఏళ్ళకి, 24 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే మీరు పడుచు వాళ్ళతో సమానం. ఆల్రెడీ 40 ఏళ్ళు మధ్య వయసుకు వచ్చేసరికి మీరు పిల్లలు ఎట్లా అవుతారు? కాబట్టి సరే, మీరు 35 ఏళ్ళకే పెళ్లి చేసుకోండి, పడుచు వాళ్ళే. పిల్లల్ని ఎందుకు? చాలామంది చేస్తున్నారు, మేము సంపాదించుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకున్నారో వెంటనే చక్కగా ప్రకృతి ధర్మంతో మీరు ప్రవర్తించండి. మనసుని, శరీరాన్ని రంగరించండి, ఆస్వాదించండి.
భగవంతుడు కంపల్సరీ గ్రహాల్ని శాసిస్తాడు, అరే వీళ్ళకి సంతానాన్ని. అంతేగాని ఇప్పుడు ఒకటమ్మా, నిజంగా జాతకంలో ఏదో కుజదోషం వలనో సర్పదోషాల వలనో పితృదోషాల వలనో వాస్తవంగానే పుత్రదోషాలు ఉంటాయి. అంటే సంతానం కలిగి పోయేవాళ్ళు ఉంటారు. అంటే ఆ సంతానం కలిగి 2 ఏళ్ళకి పోయేవాళ్ళు ఉంటారు, సంతానం 6వ నెలలోనే 3వ నెలలోనూ గర్భవిచ్చిన దోషాలు ఉంటాయి. అది దోషాలు ఉన్నట్టు. కానీ వీళ్ళు అనుకుంటే మటుకు అది వీళ్ళంతటి వీళ్ళే దాన్ని ఆనకట్టు చేసుకొని ఇబ్బందులు పడుతున్నారు. సరే, అటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే సంతానం కలిగిపోతున్న వాళ్ళు కానివ్వండి, సంతానం కలిగి వాళ్ళు సక్రమంగా నడవక, సక్రమంగా చదవలేక, ఆ సంతానానికి సరైనటువంటి జ్ఞానము లేక అస్తవ్యస్తంగా కనుక ఉన్నట్లయితే సంతాన వ్యధని ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ తల్లిదండ్రులు కానివ్వండి, సంతానం లేక పెళ్ళై 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయి కూడా సంతానం గురించి పరితపిస్తున్నారో వారందరికీ ఇది మహావిష్ణుమూర్తి ఇచ్చినటువంటి పెద్ద వరంగా భావించాలి. పుత్రద సంతానాన్ని కలిగించేటటువంటి రోజు ఈ ఏకాదశి. అయితే గురుగారు, అంటే ఆ రోజు ప్రత్యేకంగా పిల్లలు లేని వాళ్ళు ఏమైనా పూజలు చేసుకోవచ్చు అంటారా? మనం ఏమైనా మహాపవిత్రంగా నిర్వహించాలమ్మా. ఆ రోజున 23వ తేదీన ఎవరైనా సరే ముందు వాళ్ళు చేయాలమ్మా. మా దాకా వస్తే ఇప్పుడు సంతాన వేణుగోపాల స్వామి వారికి ఇన్ని రోజులు జపం చేసి నా పీఠంలో నేను విడిగా తర్వాత హోమం చేపిస్తాను వెన్నతో. ఇంకా దానికి స్పెషల్ కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఆ ఐటమ్స్తో కొన్ని వృక్ష సమిధలతో చక్కగా వాళ్ళు కూర్చోవాలి. సరే, దూరంగా ఉన్నా వాళ్ళు రాలేకపోయినా ఒక వీడియో ద్వారా చూసినా కూడా వాళ్ళు ఆ హోమం చేసిన తర్వాత ఆ భస్మాన్ని ఎవరైతే ఇన్ని రోజులు నేను ఒక మంత్రం ఇస్తూ ఉంటాను వాళ్ళకి, సంతాన వేణుగోపాల స్వామికి సంబంధించిన మంత్రజపం మేము చేసిన ఆ సంతానాన్ని నిజంగా ఎవరైతే ఆస్వాదించాలనుకున్నారో వాళ్ళకు మంత్రం ఇచ్చి ఈ యొక్క ఐటమ్స్తో చేసినటువంటి ద్రవ్యాలతో చేసినటువంటి భస్మాన్ని ఇన్ని రోజులు ఎవరైతే ధరిస్తారో తప్పనిసరిగా వారికి భగవంతుడి అనుగ్రహం, చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. అంటే స్త్రీమూర్తులకి గర్భదోషాలు తొలగిపోయి పురుషులకి వీర్యోత్పత్తి సక్రమంగా నిలబడి వారిరువురి మధ్య కలిగేటటువంటి అనుసంధానము ప్రకృతిలో సృష్టిని ఆవిర్భవించేలాగా భగవంతుడి యొక్క ప్రసాదమే ఈ యొక్క యజ్ఞయాగాదులు. వాళ్ళు కూడా దానికి తగ్గట్టు చేయాలమ్మా, చేసుకుంటే మంచిది. ఎవరైనా సరే ఆ రోజున తెల్లవారుజామునే చక్కగా భార్యాభర్తలు చేయాల్సింది. అంతేగాని భర్తకి నాకు కుదరదు, నువ్వు పూజ చేసుకో, నేను సంపాదనకి పోతానంటే కష్టం. స్త్రీలు కూడా ఏంటంటే మాకు కుదరదు, ఇంట్లో పనులు ఉన్నాయి. ఇంట్లో పనులు ఎప్పుడూ ఉండేవే. మీకోసం మీరు పరితపించండి. ఆఫీసులు ఎప్పుడు ఉంటాయి, నెల వచ్చేసరికి జీతాలు వస్తాయి, దానికి తగ్గ దరిద్రాలు ఉంటాయి, ఈఎంఐలు. కానీ ఇది మహద్భాగ్యము. ఈ భాగ్యం గురించి ఈ ఒక్క నెలలో వచ్చేటటువంటి శ్రావణ మాసమే అత్యంత ఉత్తమమైన మాసం. దాంట్లో ఈ విష్ణుమూర్తి మాసం, ఇది లక్ష్మీదేవి విష్ణుమూర్తి మాసం. కాబట్టి ఆ అష్టలక్ష్ములకి సంబంధించిన వాటిల్లో సంతాన లక్ష్మి కూడా ఉన్నారు కదా. ఆ పుత్రద ఏకాదశి విష్ణుమూర్తిది కదా. భార్యాభర్తలు చక్కగా విడి తులసి తెచ్చుకోండి. విడి తులసి తెచ్చుకొని వీలుంటే స్వామివారి ఫోటో కానీ, లేకపోతే సంతానం గురించి అయితే మన కృష్ణుడు విగ్రహం ఉంటుందమ్మా, ఆ విగ్రహాన్ని పల్లెల్లో పెట్టి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని చెప్పి మంత్రంతో స్వామివారికి అభిషేకం చేసి వెన్న నైవేద్యం పెట్టి పంచామృతాలు వీళ్ళు తీసుకున్న తర్వాత తులసితో స్వామివారి యొక్క అష్టోత్తరం ఉంటుంది. వేణుగోపాల స్వామి అష్టోత్తరం కావచ్చు, లేకపోతే విష్ణుమూర్తి అష్టోత్తరం, ఒక్కొక్కటి కూడా ఎక్కడ రంధ్రాలు లేకుండా ఈయన ఉన్నటువంటి దాంతో ఇద్దరు కూడా అర్చన చేసుకొని ఆ తర్వాత ఉపవాస దీక్ష, ఆ రోజుల్లో ఉపవాసం ఉండి పండ్లు తినాలి. ఏదైతే నైవేద్యం పెట్టారో పగలు రాత్రి అదే పండ్లు తిని చక్కగా పాలు స్వీకరించి మరుసటి రోజున ఈ యొక్క తులసి దాన్ని తీర్థంగా తీసుకోవాలమ్మా. నీళ్ళల్లో బాగా మరిగించి అది ఒక కషాయంలాగా అది ఒక రోజుల్లో స్వామివారితో అర్చన చేసి ఉంటే మంత్రాల యొక్క ఎఫెక్షను, పంచభూతాలు, మనలో ఉన్నటువంటి మానసిక స్థితి అన్నీ కూడా కలిసి ఆ తులసి దళాల్లో 64 ఔషధాలు ఉంటాయి. అవన్నీ మనలో ఉన్నటువంటి సత్వగుణము, తమోగుణము, రజోగుణము అన్నీ తొలగిపోయి అది గనక బాగా మరిగించి దాన్ని గనక ఎవరైతే స్వీకరిస్తారో కొన్ని పక్కన పెట్టుకొని అవి ఒక నెట్ లాంటి దాంట్లో వేసుకొని నీళ్ళల్లో ముంచి లేపేసేసి దాన్ని పక్కన విడిగా చెట్లలో వేసేయచ్చమ్మా. ఆ నీళ్లు పోసుకోవడం ద్వారా శారీరకంగా ఉండేటటువంటి దోషాలు కొన్ని పోతాయి. శరీరానికి కూడా తెలియకుండా కొన్ని సబ్బుతో రుద్దితో పోయే మాలిన్యాలు కూడా ఉండవు. ఈ ఔషధాల ద్వారా అవన్నీ పోయి లోపల ఉన్నటువంటి అంతర్గత అవయవాలు శుభ్రపడి తులసీదేవితో విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీ మనసులో ఏదైతే మరి చెప్పుకుంటారు కదా ముందు రోజు సంకల్పం, అది పరమ పవిత్రంగా అంతరిక్షానికి పంచభూతాల ద్వారా పైకి వెళ్ళి మీకు వెంటనే కంపల్సరీ రిజల్ట్స్ వస్తాయి. ఇలా ఎంతోమంది చేశారు కాబట్టి. సరే, ఇది కూడా ఫలించట్లేదు, రండి
నాకు ఫోన్ చేయండి. ఆ వేణుగోపాల స్వామికి సంబంధించిన మూలమంత్రంతో ఇన్ని రోజులని నేను జపం చేస్తానమ్మా. వాళ్ళకి యంత్రం కూడా నేను ప్రత్యేకించి దాని మీద ధారాదత్తం చేసి ఆ దంపతులను కూర్చోబెట్టి సంతాన వేణుగోపాల స్వామి యొక్క హోమం చేసి, ఇప్పుడు కాదు తర్వాత వాళ్ళు ముందు చేయాలి. వాళ్ళు చేయకుండా మా దగ్గరికి వస్తే ఉపయోగం ఉంది. అందుకని చేసిన తర్వాత వాళ్ళిద్దరూ కూర్చొని హోమం చేసుకున్న తర్వాత ఆ భస్మాన్ని తీసుకెళ్ళి ఇన్ని రోజులు పెట్టుకుంటే తప్పనిసరిగా వాళ్ళకి వచ్చే సంవత్సరం, అంటే వాళ్ళు చేసిన దీక్ష ఈ 1 ఇయర్లో ఆయన అనుగ్రహం కలుగుతుందని నమ్ముకుంటే మటుకు ఇది సాక్షాత్తు లభిస్తుంది. పుత్రదా ఏకాదశి ఎవరైతే పిల్లలు గాడి తప్పినా వాళ్ళు కూడా విష్ణుమూర్తి సహస్రనామంతో దేవాలయంలో పూజలు చేయించుకోవచ్చు. వెంకటేశ్వర స్వామికి కానీ, లేకపోతే వేణుగోపాల స్వామి, కొంతమంది సంతాన వేణుగోపాల స్వామి దేవాలయాలు ఉన్నవాళ్ళు ఉంటారు, వాళ్ళైతే అదృష్టవంతులు. ఆ రోజున వెన్నతో చేసినటువంటి పదార్థాలు భుజించటము, అంటే వెన్నతో ఆయనకి నైవేద్యం పెట్టి భార్యాభర్తలు కొంచెం వెన్న అయినా సరే తిన్నారు. గురువాయూర్లో కానీ కొన్ని మనకి కేరళలో ఉన్నటువంటి దేవాలయాల్లో విష్ణుమూర్తి ఈ వేణుగోపాల స్వామి దేవాలయాలు చాలా ఉంటాయి, కృష్ణుడివి, అక్కడ వెన్నతో చేసినవి ఇస్తారు. కాబట్టి ఆ విధంగా వెన్నతో చేసినవి కనుక తిన్నట్లయితే వెన్నని డైరెక్ట్గా నైవేద్యం పెట్టి స్వీకరించిన చాలా చాలా అమృతతుల్యమైనటువంటి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ పుత్రదా ఏకాదశిని ఉపయోగించుకోండి. చక్కటి ఆయురారోగ్యాలతో చిన్ని బాలకృష్ణుడే ఇంటికి వస్తాడమ్మా, తప్పనిసరిగా వస్తాడు. విశేషమైన పండగమ్మ. దాన్ని తెలుసుకొని ఆదరించుకొని ఆచరిస్తే వాళ్ళకి తప్పకుండా ఫలితం కలుగుతుంది. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. ఓం శ్రీకృష్ణాయ నమః.